ఎవ్వల్రా దేవుడు రాయిల లేడన్నది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ భక్తిని మూఢనమ్మకం లెక్క మార్చి ఎగతాళి చేస్తుంటారు కొందరు. అసలు దేవుడు కాదు ఉత్తరాయనే మొక్కుతారు మీరు అనుకుంటా ఎక్కిరిస్తుంటారు కూడా. ఇగో అసొంటోళ్ళు ఓ పారి కళ్ళు పెద్దగా చేసుకొని చూడుర్రి, ఆ టెన్ కానుర్రి ఏమంటారు. ఓ అమ్మలు అయ్యలు ఓ పారి అందరు కళ్ళు మంచిగా పెద్దగా చేసుకొని చూడుర్రి. ఇది ఏ సీరియల్ కోసమో సినిమా కోసమో వేసిన సెట్టింగ్ కాదు, నిజంగా జరిగిన ముచ్చట. ఆడ అంత జాగున్నా కూడా అదంతా ఇడ్చబెట్టి చక్కగా పోయి లింగం చుట్టూ ఎట్లా పడిగిపి నిలబడ్డదు చూడుర్రి. సేమ్ ఫోటోలల్లా ఎట్లుంటదో అచ్చు గుద్దినట్టు పాము శివుని చుట్టూ గట్లనే నిలబడ్డది. ఇదేడనో కాదు, ఆ రామలింగేశ్వరుడు కొలువు తీరిన శ్రీశైలం పాతాల గంగ కాడ చంద్రలింగానికి నాగు పాము గిట్ల చుట్టుకుంది. కాతమిగా మందంతా పాము కాటేస్తదన్న భయం కూడా లేకుట ఫోన్లల్లా వీడియోలు ఫోటోలు తీసుకుంటా మురువబట్టిర్రు. ఇది చూసి దేవుడు ఉన్నాడు అని నీకే ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? ఇప్పుడు అనుర్రి ఎవలంటారో దేవుడు లేడని. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు సోషల్ మీడియాలా. వాన పడుతున్నా కానీ వైన్స్ల కాడ వరుసగా నిలబడి కొనుక్కుంటా. ఎంత మందున్నా ఎగబడి మందు సీసాలు తీసుకుంటా. మస్తు తిప్పలు పడైనా కానీ కుత్క దడుపుకొనిదే కుదార్థం గారు మందు బాబులు. ఆసొంటిది ఏకంగా ఆర్డర్ పెడితే ఆకిట్లనే వచ్చి మందు ఇచ్చిపోతారంటే ఊకుంటారా? ఆయన ఇంతకు మందెందుకు అట్లా డోర్ డెలివరీ చేస్తారు? చెయ్యరు కదా అనుకుంటురా? అయితే చూడుర్రి మీకే క్లారిటీ వస్తుంది. సుక్క కోసం ఎంత దూరమైనా లెక్క చేయకుండా లిక్కర్ పట్ల ఒక్క తీరుగా నిక్కచ్చిగుండే పక్కా మందుబాబులకు నోట్ల చక్కెర పోసినట్టు అనిపించే ముచ్చటిది. స్విగ్గీ జొమాటోలతో ఇన్ని దినాలు ఎట్లయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామో ఇప్పటి సంది మందు సీసాలు కూడా పెట్టుకోవచ్చునట. బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే మందు డోర్ డెలివరీ సాల్వ్ అవుతున్నది. ఇప్పుడు కొత్తగా ఇంకో 7 రాష్ట్రాలు అమలు చేస్తేందుకు ఆ సర్కారు ఆలోచనలు చేస్తున్నాయట. దీనికోసానికి స్విగ్గీ జొమాటోస్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో మందు కంపెనీలు మీటింగ్లు నడిపిస్తున్నారట. నేషనల్ మీడియాలలో కూడా దీని మీద మస్తు వార్తలు వచ్చినాయి. ఇక ఈ సాల్వ్ చేస్తే వైన్ షాప్ దాకా పోయి ఆ మందిలో జొర్రి మందు కొనుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చుడు ఇవన్నీ తప్పుతాయి. జల్దీనే ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హర్యానా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద మందు డోర్ డెలివరీని అమలు చేయాలని ప్రయత్నాలు అయితే గట్టిగా అవుతున్నాయని టాకు. మరి లాభము లాసు అన్ని లెక్కలు వేసుకొని క్లారిటీ వచ్చినాక ఈ ముచ్చట మీద జల్దీనే నిర్ణయం తీసుకుంటారని వస్తున్నది. అయితే కరోనా టైంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాం సర్కార్లు అప్పటి మంది టెంపరీగా మందు హోమ్ డెలివరీలకు పర్మిషన్లు ఇచ్చినాయి. కానీ వైరస్ పురాగా బంద్ అయినాక తీసేసిర్రు. కానీ బెంగాల్ ఒడిశాలో మాత్రము ఇప్పటికి కూడా నడుస్తుంది ఆ సవలతు. అయితే డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చినాక మందు సేల్స్ 20 నుంచి 30% పెరిగినాయట. మరి ఆయనతో చాలా రాష్ట్రాల్లో పెడితే మన తాను కూడా మాకు కావాలి మందు డోర్ డెలివరీ అని మందు బాబులు పట్టు పట్టినా చెప్పలేం చూడుర్రి.